హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే రవ్వ లడ్డు చేస్తున్నానండి. ఎందుకంటే మా పిల్లలు ఊరు దగ్గరున్నారు. అమ్మ అడిగిందనమాట. రవ్వ లడ్డు కావాలి అన్నట్టుగా ఏదో అడిగితేను, సరే నేను చేసి పంపిస్తాలే అమ్మ అని చెప్పి చేస్తున్నాననమాట. ఇదైతే నేను పొద్దుపోయి చేశానండి రవ్వ లడ్డు. అంటే అమ్మేమో అడిగింది ముందుగానే. నేను ఏమైందంటే చేద్దాంలే అని చెప్పి లైవ్ పెట్టుకొని కూర్చున్నానా. ఇది చేసే టయానికి కరెంట్ పోయిందా. కరెంట్ పోయిన తర్వాత నాకు ఇంకా లైట్‌కి అంటే వీడియోకి లైటింగ్ కావాలి కదా! దానికోసం అలానే కూర్చున్నాను. కరెంట్ వచ్చి చూసేటప్పటికి 7:30 అలా అయింది. అప్పుడు చెమటలు కారిపోతున్నాయండి బాబు. కొన్ని రోజులు అస్సలు ఉండలేకున్నాము. రవ్వ లడ్డయితే 5 టేబుల్ స్పూన్‌ల నెయ్యేసుకొని జీడిపప్పు, ద్రాక్ష దోరగా వేపుకోవాలనమాట. ఈ టైప్‌లో వేపుకున్న దాన్ని వేపుకున్న తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నప్పుడు 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకోవాలనమాట. అప్పుడైతేనే మనకు సరిపోతుంది. అంటే టేస్ట్ కూడా సూపర్‌గా వస్తుంది. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా! 1 కప్పు షుగర్ తీసుకుంటాం కదా! ఇక్కడ షుగరులో మనం వేసేటప్పుడు వాటర్ వచ్చి 0.5% తీసుకోవాలి. పాలైతే ఒక అర లీటర్ దాకా కావాల్సొస్తదండి. తెచ్చిపెట్టుకోండి. అర లీటర్ కాదు, పావు లీటర్ కావాల్సొస్తది. అర కేజీ కదా ఇది. నేనైతే అర కేజీ పిండి వేశాను. అర కేజీ షుగర్ వేశాననమాట. మా ఇంట్లో వాళ్ళు తినరండి. అందుకని అమ్మవారికే చేసి పంపించాను. ఇక్కడ ఒకటి జరిగిందండి. నేను షుగర్ వేసి ఇట్లా వేసి పాలు వేద్దామని చెప్పి చూసానా, అవి తీరా చూస్తే విరిగిపోయి ఉన్నాయండి. నా అదృష్టం చూసారా? అవి ఎత్తి పడబోయేసి మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని అంటే మళ్ళీ షుగర్ వేసుకొని మళ్ళీ పావు కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడైతే మళ్ళీ చేసుకుంటున్నాను. పనికి 2 పనులండి ఇదేమేమో. ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది. మనం ఏం చేయలేం దాన్ని. షుగర్ అయితే నీట్‌గా కరిగిపోయి మనం ఇలా పట్టుకుంటే తీగలాగా అనిపిస్తదనమాట. మీకు మైసూర్ పాకు పాకం తెలుసా? మైసూర్ పాకు పాకం ఎలా ఉంటదో అలాగే సేమ్ ఇది గూడా. ఇక్కడ ఇలాచీ అయితే దంపి వేసుకుంటున్నాను. రోట్లో వేసి దంపి వేసుకుంటున్నాను. అయిపోయింది. చాలా సింపుల్ అండి రవ్వ లడ్డు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకెంత 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. రవ్వ అన్నీ వేపి పెట్టేసుకున్నాం అనుకోండి, 10 నిమిషాల్లో హ్యాపీగా రెడీ అయిపోతుంది. కాకపోతే చల్లారాలి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాల్సొస్తది. అక్కడ ఒక్క రవ్వ లేట్ అవుతుందేమో గానీ, స్టవ్ కాడైతే మనకు లేటే అవ్వదండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. చేతరాని వాళ్ళు గూడా ఈ స్టైల్‌లో చేసి చూసారంటే చాలా బాగొస్తుంది. విడిపోవడం గానీ, అలాగే జ్యూసీగా రావడం గానీ, పైన కొంచెం అంటే గట్టిగా రావు. నీట్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్యాకెట్ తెప్పించి మళ్ళీ వేస్తున్నాననమాట. చూసుకోలేదండి నేను. పాడైపోయిందది. వద్దాగా షుగర్ అంతా వేస్ట్ అయింది. ఒక్కోసారి అలాగే జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయలేమనమాట. కొద్దిగా పాలు ఇక్కడైతే వేసుకోండి. ఉంటలు రౌండ్లు చుట్టేటప్పుడు కొద్ది పాలు వేసుకుంటూ మనం ఉంటలు చుట్టుకోవచ్చు. ఇక్కడ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన ఏదన్నా మురుకున్న డస్ట్ అట్లాంటిది ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. నాకైతే ఏం లేదు. మనం పైన ఇట్లా గెంటితో తీసేసేయొచ్చనమాట. అదిగో అట్లా పట్టుకున్నప్పుడు కొంచెం అట్లా రావాలి. అప్పుడు రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలనమాట. లేదంటే మళ్ళీ గట్టిపడిపోతుందేమో. రవ్వ ఆల్రెడీ వేపి పెట్టేసుకున్నాం కదా! డ్రై ఫ్రూట్సు రవ్వ. అవి ఇప్పుడైతే మనం కలుపుకోవాలి. నీట్‌గా కలుపుకోవాలండి. ఇది దగ్గరకొచ్చేదాకా కలుపుకొని ఒక్క రవ్వ దగ్గరకొస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసామంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా పూర్తిగా కాదు గోరువెచ్చగా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ రౌండ్లు చుట్టుకోవాలి. ఇంతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే అండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. బెల్ బటన్ నొక్కి పెట్టారంటే నేనెప్పుడు ఏ వీడియోస్ మీకు పెట్టినా మీకు రీచ్ అవుతాయి. అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్‌ని కొంచెం సక్సెస్ చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా దగ్గరికి రావాలండి. దగ్గరకొచ్చినప్పుడు ఆపేసేయాలి. ఇప్పుడైతే నేను ఆపేస్తున్నాను. చాలండి. ఇట్లా గాని ఉన్నదంటే మనం ఆపేసామంటే ఒక రవ్వ గట్టిపడింది అంటే చల్లారిందంటే ఒక్క రవ్వ గోరువెచ్చలుగా అయిందంటే నీట్‌గా వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు రవ్వ లడ్డు. టేస్టీ, జ్యూసీ బావుంటుంది. గట్టి పడకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. ఇదైతే నాకు నేనెప్పుడో ఒకసారి చేశానండి. చేసిన తర్వాత ఓహ్! రవ్వ లడ్డు ఇంత సింపుల్ ప్రాసెస్సా? ఇన్ని రోజులు నేను రాలేదు అనుకుంటున్నాను అని చెప్పి చేశాను. ఒకసారి చేశాను. అది గుర్తుంది. అది చేసి పంపించాననమాట అమ్మకి. నేనేమో పెద్ద పర్ఫెక్ట్ అని కాదు. కానీ రవ్వ లడ్డు అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్నామంటే, ఇక్కడ మా వారిని వీడియో తీయబ్బా అని చెప్పి ఇస్తే ఫోన్ని ఇక్కడైతే చల్లారిపోయింది. గోరువెచ్చలుగా ఉంది. కొద్దిగా పాలు వేసుకుంటూ ఉంటలైతే చుడుతున్నాను. మా వారిని ఇక్కడ వీడియో తీయబ్బా అంటే ఎన్ని యాంగిల్స్‌లో తీసాడో చూడండి. వామ్మో! నీ వీడియోకి నీకు నమస్కారం స్వామి అనుకున్నా నేను. ఇటెళ్తాడు. అట్ట కాదబ్బా! ఒక దగ్గర చేరి తీయంటే చూడండి. మళ్ళీ టీవీ చూస్తున్నానని చెప్పి చూపియడం అనమాట. అయ్యో కర్మ! ఇట్లా వంటలు చేసుకోవాలండి. కొద్దిగా పాలు వేసుకుంటూ కలిపేసుకొని రౌండ్ చేసి పక్కన పెట్టేసామంటే వచ్చేస్తుందండి. చాలా సింపుల్. చేతరాని వాళ్ళు కూడా చాలా నీట్‌గా చేసేసుకోవచ్చనమాట. నాకు ఆ వంట రూమ్‌లో చెమట గారిపోయిందనమాట. ఏంటంటే ఈవినింగ్ కదా! గోడలన్నీ హీట్ ఎక్కువుంటాయి గదా! ఆ ఉబ్బకి చెమటలు పట్టేస్తున్నాయనమాట. ఇంకెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఇలా లడ్డుల కోసమే ఆగాననమాట. ఓకే అండి. నా వ్లాగ్స్ మీకు నచ్చాయా?